అడవిలో లియో అనే చిన్న సింహపు పిల్ల ఉండేది. చిన్న శబ్దానికి కూడా భయపడేది లియో. రోజు మొత్తం ఒంటరిగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు అతని స్నేహితుడు టోటో పక్షి వచ్చి, హే లియో, ఎందుకంత గృంగా ఉన్నావు? నన్ను చూడు, చింతించకు. ఎవ్వీ లేదు టోటో, పద ఆడుకుందాం. ఇద్దరూ ఫాగ్ అడవి వైపు బయలుదేరారు. షివరింగ్ మంచు చీకటి లియో కాస్త మణికిపోయాడు. అప్పుడే ముందు నుంచి 2 ప్రకాశించే కళ్ళజంట కనిపించాయి. ఆది చూసిన లియో భయంతో చెట్టు చాటున దాక్కుంటాడు. అంతలో ఒక శబ్దం ఒక జింక గుంతలో చిక్కుకుపోయింది. లియో భయపడినా టోటో ధైర్యం చెప్పడంతో అతను పరిగెత్తి వెళ్లి దాన్ని బయటికి తీశాడు. లియో తన భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా గుంత దగ్గరకు దూసుకెళ్లాడు. మట్టిని తొలగిస్తూ జింకను బయటికి తీసేశాడు. అడవి జంతువులంతా వచ్చి లియోను అభినందించాయి. ఆ రోజు లియో గ్రహించాడు, భయం లేకపోవటమే ధైర్యం కాదు, భయపడినా ముందుకు రావటమే నిజమైన ధైర్యం.